నమస్తే. పర్సెవరెన్స్ ఐఏఎస్కు స్వాగతం. జూన్ 30న హిందూ న్యూస్ పేపర్లో ఏ ఆర్టికల్స్ చదవాలి? ఈరోజు మొదటి ఆర్టికల్, ఎన్ష్యూర్ దట్ నో మైగ్రెంట్ వర్కర్ గోస్ హంగ్రీ, ఎస్సీ ఇన్స్ట్రక్ట్స్ గవర్నమెంట్. సో ఈ కోవిడ్-19 పాండమిక్ వల్ల మైగ్రెంట్ క్రైసిస్లో ఏర్పడిన మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఫుడ్ లేకపోవడం. ఈ ఆర్టికల్ అనేది ఆ పర్స్పెక్టివ్లో చదివితే ఉపయోగకరంగా ఉంటుంది. రెండో ఆర్టికల్కి వచ్చేసరికి, గవర్నమెంట్ గివ్స్ నాట్ ఫర్ సిప్లా టు ఇంపోర్ట్ మోడర్నాస్ వ్యాక్సిన్. సో ఈ ఆర్టికల్ తర్వాత చదవాల్సింది ఏంటంటే, మోడర్నా వ్యాక్సిన్ ఏంటి, దానికి ఎన్ని డోసెస్ అవుతుంది, ఎందుకు డిలే అయింది, ఈ ఎవరితో టైఅప్ అయి ఇండియాలోకి ఇంపోర్ట్ అవుతుంది, ఒక వ్యాక్సిన్ ఇండియాలో ఇంపోర్ట్ అవ్వాలంటే ఏ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు భారతదేశం దగ్గర ఈ మోడర్నా వ్యాక్సిన్తో ఇవ్వడానికి ఎన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి అనే పర్స్పెక్టివ్లో చదివితే ఉపయోగకరంగా ఉంటుంది. మాన్సూన్ సెషన్ లైక్లీ ఫ్రమ్ జూలై 19 టు ఆగస్ట్ 13. సో జనరల్ అవేర్నెస్ కోసం, జీకే కోసం మాన్సూన్ సెషన్ గురించి తెలుసుకోవాలంటే మీకు ఒక అవేర్నెస్ అనమాట, అంతే. దానికి మించి ఇది ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ పెద్దగా ఉపయోగకరంగా ఉండదు. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి, కేస్ అగైనెస్ట్ ట్విట్టర్ ఫర్ గివింగ్ యాక్సెస్ టు చైల్డ్ పోర్న్. ఇండియాలో చైల్డ్ పోర్న్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, పిఓసిఎస్ఓ యాక్ట్ అంటే ఏంటి, అట్లాంటి దాని పరంగా ప్రిలిమ్స్ పరంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఈ ఆర్టికల్ అనేది ఆ పర్స్పెక్టివ్లో చదివితే బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి ఎడిటోరియల్లో ఈరోజు అన్ని ఇంపార్టెంట్ ఎడిటోరియల్సే ఉన్నాయి. మొట్టమొదటి, యాప్ జ్యుడిషియల్ రిమైండర్ ఫర్ ఎరా ఆఫ్ ఓవర్ క్రిమినలైజేషన్. ఈ ఆర్టికల్ ఏ పర్స్పెక్టివ్లో చదవాలంటే, టెర్రరిజంకి డెఫినేషన్ ఇంతకుముందు హిస్టారికల్గా ఇంతవరకు జరిగిన సుప్రీంకోర్టు కేసెస్లో కానీ, హైకోర్టు కేసెస్లో కానీ టెర్రరిజంని ఒక్కొక్క జడ్జిమెంట్ ఎలా డిఫైన్ చేసింది, టెర్రరిజం డెఫినేషన్లో ప్రాబ్లం ఏంటి అనే దాంట్లో చదివితే బాగుంటుంది. మీరు ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొన్న ఆ యాక్టివిస్టులకి ముగ్గురికి బెయిల్ మంజూరు చేసిన కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు ఇంకోసారి వాడకూడదని కూడా జడ్జిమెంట్ పాస్ చేసిందనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో చదివితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు కంటే సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ అథారిటీ ఎక్సీడింగ్ కాబట్టి ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఒక్కసారి పరిగణనలోకి తీసుకోవాలి. దాన్ని ఫ్యూచర్లో కానీ ఇంకెప్పుడు కానీ వాడకూడదని చెప్పిన సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్లయింగ్ టెర్రర్, ఈ క్వాడ్కాప్టర్లో మన జమ్మూలో జరిగిన అటాక్ గురించి తెలిసినప్పుడు దానివల్ల నష్టాలు ఏంటి, ఇప్పుడు టెర్రరిస్టులు ఎలా వాడుతున్నారు, ఇంతకుముందు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఆ హిస్టారికల్ తెలుసుకోవడానికి మీకు ఈ ఆర్టికల్ కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. రెండో ఆర్టికల్కి వచ్చేసరికి, మెండేస్ యాంటీ టెర్రర్ విజన్ ఈజ్ స్టిల్ డిస్టెంట్ ఫర్ ఇండియా. ఈ ఆర్టికల్ని రెండు పర్స్పెక్టివ్స్లో చదవాలి. టార్చర్ గురించి ఇండియాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఈ మెండేస్ యాంటీ టెర్రర్ ప్రిన్సిపల్స్ అంటే యాంటీ టార్చర్ ప్రిన్సిపల్స్, మెండేస్ ప్రిన్సిపల్స్ అని కొన్ని ఉన్నాయన్నమాట. ఈ టార్చర్ని వ్యతిరేకిస్తూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి ఏం ప్రిన్సిపల్స్ అని చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత కమింగ్ సూన్కి వచ్చేసరికి, ఈ సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ యాక్ట్ అనేది కొత్తగా రాబోతుంది. దాంట్లో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని కూడా ఈ సినిమా సెన్సార్ బోర్డ్ కిందకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనమాట. ఇంతకుముందున్న సిబిఎఫ్సికి ఇప్పుడున్న సిబిఎఫ్సికి తేడా ఏంటి, ఇంతకుముందున్న సినిమాటోగ్రఫీ బిల్కి ఏంటి, ఇప్పుడున్న సినిమాటోగ్రఫీ బిల్కి ఏంటి తేడాలు తెలుసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. పేజ్ నెంబర్ 7లోకి వచ్చేసరికి, ఆపెడ్లో ట్రబుల్ విత్ ర్యాంకింగ్స్ అనే ఆర్టికల్ ఎడిటోరియల్ చదివితే మీకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. ఎందువల్లనంటే, ఒక యూనివర్సిటీని ఎలా రేట్ చేస్తారు, ఎందుకు రేట్ చేయాలి, ఇప్పుడు మనం రేట్ చేస్తున్న విధానంలో తప్పులేంటి అనేది మీకు ఈ ఆర్టికల్ వల్ల కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి, వేగ్ అండ్ వాంటింగ్ స్టేట్మెంట్. G7లో మొన్న ఫ్యూచర్ పాండమిక్స్ని ప్రివెంట్ చేస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారనమాట. అది ఎందువల్ల ప్రాబ్లమేటిక్, ఆ స్టేట్మెంట్ అనేది ఎందుకు నిజంగా వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఆ స్టేట్మెంట్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఫ్యూచర్లో మళ్ళీ మనం పాండమిక్స్ ఎందుకు చూస్తామనే పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ చదివితే మీకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. పేజ్ నెంబర్ 8కి వచ్చేసరికి, చమోలి డిజాస్టర్ డ్యూ టు అవలాంచ్. ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే, ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల చమోలి డిజాస్టర్ జరిగింది, అక్కడ జరుగుతున్న ఎన్వైర్న్మెంటల్ డ్యామేజ్ ఎందువల్ల జరుగుతుంది, కన్స్ట్రక్షన్ వలన, హైడ్రో ప్రాజెక్ట్స్ వలన, ఇతర కారణాలు తెలుసుకుంటే ఫ్యూచర్ వెదర్ ప్యాటర్న్స్ మీద ఎట్లా ఇబ్బందికరంగా ఉంటుంది, గ్లోబల్ వార్మింగ్ వల్ల కానీ, లేదా ఇట్లాంటి ఆ పర్స్పెక్టివ్లో చదివితే, ఎన్వైర్న్మెంటల్ పర్స్పెక్టివ్లో చదివితే మీకు ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి, ఇండియన్స్ వాల్యూ రిలీజియస్ ఫ్రీడమ్ నాట్ ఇంటిగ్రేషన్. ఈ ఆర్టికల్ అనేది ఇంటర్నేషనల్ అబ్జర్వేషన్స్, ఈ ఫ్రీడమ్, రిలీజియస్ ఫ్రీడమ్, దీని మీద ఈ
స్టడీ జరిగిందనమాట. ఒక 30,000 మంది ఇండియన్ భారతీయులను తీసుకొని స్టడీ చేస్తే వచ్చిన స్టాటిస్టిక్స్ కాబట్టి రేపు పొద్దున్న రిలీజియస్ ఫ్రీడమ్ మీద కానీ రిలీజియస్ ఇంటాలరెన్సెస్ మీద కానీ ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ప్యూ సెంటర్ వాళ్ళు రిలీజియస్ సెంటర్ వాళ్ళు చేసిన స్టాటిస్టిక్స్ కానీ మీరు ప్రజెంట్ చేయగలిగితే ఆన్సర్ రేటింగ్లో చాలా సబ్స్టాన్షియల్గా మీ ఆన్సర్ వాల్యూ పెరుగుతుందన్నమాట. మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు, ఇండియా రిలీజియస్లీ ఇంటాలరెంట్ నేషన్ కాదు అన్న పర్స్పెక్టివ్ మీరు ముందుకు పెట్టాలి అనుకుంటే, లేదా దానికి ఆపోజిట్ పెట్టాలనుకుంటే కూడా మీకు ఈ డేటా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి సైబర్ స్కిల్స్ బీయింగ్ యూస్డ్ ఫర్ టెర్రరిస్ట్ శ్రింగ్లా. ఇది ఈ స్టేట్మెంట్ అనేది ఎక్కడ చేశారో, ఈ ఐఓటీ టెర్రర్ అటాక్స్ అంటే ఏంటి, సైబర్ బేస్డ్ టెర్రర్ అటాక్స్ ఏంటి, ఇండియా పొజిషన్ ఏంటి అని తెలుసుకుంటే ప్రిలిమ్స్ పరంగా కానీ మెయిన్స్ పరంగా ఆన్సర్ రైటింగ్ పరంగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. యానెక్డోట్స్, ఎగ్జాంపుల్స్ వస్తాయన్నమాట. పేజ్ నెంబర్ 9కి వచ్చేసరికి హౌస్ ప్యానల్ క్వశ్చన్స్ ట్విట్టర్. హౌస్ ప్యానల్ అనేది ఏ హౌస్ ప్యానల్ చేస్తుంది, వాళ్ళకున్న అధికారాలు ఏంటి, ఐటీ లాస్ ఏంటి, ఆ పర్స్పెక్టివ్లో చదివితే ఒక చైన్ ఆఫ్ థాట్, ఒక చైన్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ మీకు డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ ఆర్టికల్ చదివితే ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి పేజ్ నెంబర్ 10కి వచ్చేసరికి ఫాలో హెల్త్ మినిస్ట్రీ అడ్వైజరీ టిల్ July 31st సేస్ సెంటర్. హెల్త్ అడ్వైజరీ అంటే ఏంటి, ఎవరు ఇష్యూ చేస్తారు, ఈ హెల్త్ అడ్వైజరీ ఎందుకు ఇష్యూ చేశారు, దాంట్లో ఏమేమి ఉన్నాయనే దాని పర్స్పెక్టివ్లో చదివితే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి జైశంకర్ ప్రెసెస్ ఫర్ వ్యాక్సిన్ ఈక్విటీ. వ్యాక్సిన్ ఈక్విటీ అంటే ఏంటి, కోవాక్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ కోవాక్స్ ప్రోగ్రామ్ కాకుండా ఇతర దేశాలు, యునైటెడ్ స్టేట్స్ కానీ యూరోపియన్ యూనియన్ కానీ అట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టుకొని ఉన్నాయో, వాళ్ళు ఏమైనా స్టార్ట్ చేశారు, మన వ్యాక్సిన్ మైత్రి ఎట్లా మనకుందో వాళ్ళకు కూడా అట్లాంటి ఏమైనా ప్రోగ్రాంలు ఉన్నాయని చదివితే ప్రిలిమ్స్ పరంగా కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పరంగా కానీ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. జాన్సన్ అండ్ జాన్సన్ సేస్ నో ట్రయల్ నీడెడ్ ఇన్ ఇండియా ఫర్ జెన్సన్ జాబ్. ఈ జెన్సన్ జాబ్ అంటే ఏంటి, ఎందుకు ట్రయల్ వాళ్ళు వద్దంటున్నారని తెలుసుకుంటే కొంచెం అవేర్నెస్, అంటే ఇప్పుడున్న వ్యాక్సిన్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ మనం చదవలేము కాబట్టి కనీసం ఈ యొక్క పర్స్పెక్టివ్ అన్న అర్థమైతే ఒక డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ ప్రజెంట్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. 5 firms కమ్ టుగెదర్ ఫర్ COVID-19 డ్రగ్ ట్రయల్. ఏ కంపెనీస్ వచ్చాయి, ఈ డ్రగ్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడున్న వ్యాక్సిన్స్కి ఈ డ్రగ్ ఉన్న స్పెషాలిటీ ఏంటి అని చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వరల్డ్ పేజ్ నెంబర్ 11కి వచ్చేసరికి షీ హానర్స్ PLA సోల్జర్ కిల్డ్ ఇన్ గాల్వాన్. దీంట్లో మీకు అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన పార్ట్ ఏంటంటే బిల్డింగ్ బార్డర్ విలేజెస్ అనే పార్ట్ చదివితే చైనీస్ స్ట్రాటజీ, టెరిటరీని ఆక్యుపై చేసుకున్న టెరిటరీని వాళ్ళని సొంతం చేసుకోవడానికి వాళ్ళ స్ట్రాటజీ ఏం వాడుతున్నారు అనేది మీకు ఈ ఆర్టికల్ వల్ల కొంచెం బేస్ దొరికినప్పుడు దీన్ని బేస్ చేసుకుని మీరు ఇంకొంచెం చదివితే మీకు ఆన్సర్ రైటింగ్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆర్టికల్కి వచ్చేసరికి ఇజ్రాయెల్స్ లెపిడ్ ఓపెన్స్ ఎంబసీ ఇన్ UAE. ఏ బేసిస్ మీద ఓపెన్ చేశారు, అబ్రహాం అకార్డ్స్ అంటే ఏంటి, ఏ దేశాలు అబ్రహాం అకార్డ్స్ సైన్ చేశాయి, ఈ అబ్రహాం అకార్డ్స్ సిగ్నిఫికెన్స్ ఏంటి, తర్వాత UAE ఇజ్రాయెల్కి రిలేషన్ రావడం వల్ల ఏంటి గొప్పతనం అనే పర్స్పెక్టివ్లో చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. టిగ్రే ఫోర్సెస్ సీజ్ క్యాపిటల్. ఇది ఓన్లీ మీకు మ్యాప్ పాయింటింగ్ పర్స్పెక్టివ్ లేకపోతే దేనికి పనికిరాదు. టిగ్రే ఫోర్సెస్ అనేది మ్యాప్ పాయింటింగ్ వ్యూలో చదివితే మీకు ఉపయోగం, అంతే. ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ మ్యాప్ పాయింటింగ్ అంతే. బిజినెస్లోకి వచ్చేసరికి ఓపెక్ రైజింగ్ రిస్క్స్ ఫోర్సింగ్ ఇండియా టు ట్యాప్ ఇరాన్ ఫర్ ఆయిల్ ఇఫ్ ప్రైసెస్ స్టే హై. ఈ ఓపెక్ గ్రూపింగ్ అంటే ఏంటి, ఎందుకు వీళ్ళ మీద డిపెండ్ అయింది, ఎందుకు ఇండియా ఇరాన్ నుంచి ఆయిల్ కొనలేకపోతుంది, ఎందుకు వాళ్ళ ప్రైసెస్ కంట్రోల్ చేస్తారనే పర్స్పెక్టివ్లో చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. FM వాంట్స్ మానిటైజేషన్ ఆఫ్ ఆయిల్ అసెట్స్ ఎక్స్పెడిటెడ్. ఆయిల్ అసెట్స్ అంటే ఏంటి, వాటి సిగ్నిఫికెన్స్ తెలుసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్రెష్ స్టిమ్యులస్ టు రైజ్ ఫిజికల్ డెఫిసిట్ బై 60 బేస్ పాయింట్స్. బేస్ పాయింట్స్ అంటే ఏంటి, ఈ స్టిమ్యులస్ వల్ల వచ్చిన నష్టాలు ఏంటి అని ఆ పర్స్పెక్టివ్లో చదివితే ఉపయోగకరంగా ఉంటుంది. లంకా బ్యాంకింగ్ ఆన్ 1 బిలియన్ ఇండియన్ స్వాప్ డీల్. ఈ ఆర్టికల్ని టాప్ టు బాటమ్ మిస్ అవ్వకుండా చదివితే ఇండియా శ్రీలంక ఎకనామిక్ టైస్ కానీ బయలేటరల్ టైస్ కానీ దేని మీద హింజ్ అయి ఉన్నాయి, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, ఆ పర్స్పెక్టివ్లో దీన్ని చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. ఇది ఇవాళకి హిందూలో చదవాల్సిన ఆర్టికల్స్. థ్యాంక్ యూ. స్టే సేఫ్. నమస్తే.